పల్లవి తన అత్తగారికి సభలో సారీ చెప్తూ ఉంటుంది. తన వెళ్ళే అత్తగారు మాట పడాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది. పల్లవి మావగారు తనకి సపోర్ట్ చేస్తూ పల్లవి మంచితనానికి అడ్డు లేదు అని అంటూ ఉంటారు. అయితే తన కొడుకు చరణ్ని భార్యని అర్థం చేసుకో అని హితబోధ చేస్తూ ఉంటారు. అయితే చరణ్ చాలా కోపంగా ఉన్నప్పుడు పల్లవి ఒక పచ్చగడ్డి తెచ్చి తన ముందు వేస్తుంది. మీకు నా మీద కోపం ఎక్కువ కదా, ఆ కోపంతోనే ఈ గడ్డి వెనుక చూడండి అని చెప్తూ ఉంటుంది. అయితే సడన్గా పల్లవి అమ్మ అని గట్టిగా అరిస్తే చరణ్ కంగారుగా పర్లేదు ఏమైంది హాస్పిటల్కి వెళ్దామని చెప్తూ ఉంటాడు. అయితే పల్లవి చనిపోతున్నట్లు నటిస్తూ ఉంటుంది. నేను చనిపోయాక నాలాంటి మంచి అమ్మాయిలని పెళ్లి చేసుకో అని చరణ్ని అడుగుతూ ఉంటుంది. దీనికి చరణ్ నీలాంటి బండదాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా అని చెప్తూ ఉంటాడు. అయితే సడన్గా పల్లవి నార్మల్గా చెప్తూ ఉంటుంది. ఇలా చరణ్కి గట్టిగా క్లాస్ పీకుతూ ఉంటుంది. మొగాళ్ళు పొట్టుగా వచ్చారా, బట్ట వచ్చినా పర్లేదు కానీ అమ్మాయిలు మాత్రం జీరో సైడ్లో ఉండాలా అని భార్య మనసుని చూడండి అందాన్ని కాదు అని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. పల్లవి నేను అరగానే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు, అదే నీ ప్రేమ అని చరణ్కి చెప్తూ ఉంటుంది. చరణ్ బయటికి కోపం చూపించిన మనసులో పల్లవి అంటే ప్రేమ ఉందని అర్థం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.